అయితే ఒక హీరో అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేసే హీరో స్టార్టింగ్ నుంచి ఇప్పటికి రేపటి కోసం అంటూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అది ట్యాగ్ లైన్ చేస్తూ ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తుంది. అయితే లాంగ్ స్టాండింగ్లో దానివల్ల ప్రయోజనమో నష్టమో తెలుస్తుంది. ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ ఎందుకు అంటే అక్రమ నిర్మాణం చేసేవాడికి భయం వస్తుంది. కొత్తగా ఎవడూ నిర్మాణం చేయడు. చెరువులని ఆక్రమించుకోవడం కొత్తగా ఎవడు చేయడు. ఇప్పట్లో కనీసం ఒక 10 ఏళ్ల దాకా ఎవడు చేయకపోవచ్చు, చేసి చెయ్యి కాల్చుకోడు. ఇంకా అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి చెరువులలో కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడికి ఒక భయం వణుకు ఉంటుంది, ఎప్పుడు కూల్చేస్తారో అన్నటువంటి. ఆ ఆస్పెక్ట్లో రేవంత్ రెడ్డి హీరో. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి మైనస్ అవుతున్నది ఎక్కడ అంటే, నువ్వు ఏ వ్యవస్థలు అయితే అంటే ఇవాళ రోజున మనకి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు ఏం చూస్తాడు? పర్మిషన్ చూస్తాడు. ఏ పర్మిషన్ చూస్తాడు? జిహెచ్ఎంసి పర్మిషన్ ఉందా లేదా? ఉంది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా? ఉంది. రెరా పర్మిషన్ ఉందా లేదా అన్నది ఈ మధ్య కాలంలో మొదలైంది. ఓకే, రెరా పక్కన పెట్టండి. అంతకు ముందు ఉన్న ఇళ్ళన్నిటికీ కూడా ఆ 2 పర్మిషన్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేసింది కదా, బ్యాంకు వాడు లోన్ ఇచ్చాడు కదా. ఇంకా కొనుగోలు చేసిన వాడికి తప్పేమవుతుంది? కట్టిన వాడికి తప్పెందుకు అవుతుంది? అది బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా అన్నటువంటిది నీకు